నమస్కారం, కేనే న్యూస్ కి స్వాగతం. బీఆర్ఎస్ బీడీపైన ఎమ్మెల్యేలకు ఉప ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో మనందరి నినాదం నీళ్లు, నిధులు, నియామకాలు. అయితే ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం వచ్చాక ఆ నినాదం మారిపోయిందన్నారు. 18 నెలల కాంగ్రెస్ పాలన చూశాక ఈ దశాబ్దపు అతిపెద్ద మోసం ఆ పార్టీ అభయహస్తమని చెప్పారు. సోమవారం తెలంగాణ భవన్లో గద్వాల నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడారు. కాంగ్రెస్ దరిద్రాన్ని ఎన్ని రోజులు చూడాలి, మళ్లీ కేసీఆర్ వచ్చేలా ఏదైనా ఉపాయం చూడరాదా అని ప్రజలు అంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి ఉపాయం ఏమీ లేదని, మన పార్టీ విడిపోయిన 10 మంది ఎమ్మెల్యేలకు ఉప ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టడమే ఉపాయం అన్నారు. కొండ పగిలితే పగిలింది, కుక్క బుద్ధి తెలిసింది అన్న చందంగా మనవాడెవడో మనతో ఉంటూనే వెన్నుపోటు పొడిచేదెవరో తెలిసిందన్నారు. ఆవేశంతో కాదు, బాధతో చెప్తున్నా ఈ 10 మంది ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 50 ఏళ్లు అధికారం ఇస్తే కనీసం మంచినీళ్ళు ఇవ్వలేదు, కడుపు నిండా బువ్వ పెట్టని కాంగ్రెస్ పార్టీని ఎవరైనా నమ్ముతారా అనుకున్నాం. కానీ కొన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీని నమ్మి బొక్కా బోర్లా పడ్డారని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో మనందరి నినాదం నీళ్లు, నిధులు, నియామకాలు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఆ నినాదం మారిపోయిందని చెప్పారు. బీఆర్ఎస్ మీద నిందనలు, బిల్డర్లు, కాంట్రాక్టర్లతో ద్వందాలు, రాహుల్ గాంధీకి చందాలుగా మారిపోయిందన్నారు. రేవంత్ రెడ్డి మాటలను వింటుంటే ఆయన మానసిక స్థితిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. చార్మినార్లు రాచరికపు ఆనవాళ్లు అన్న రేవంత్ రెడ్డి ప్రపంచ సుందరాంగులను అక్కడికి తీసుకెళ్లి ఫోటోషూట్ చేయించాలని సెక్టర్ వేశారు. ఇక్కడికి వచ్చే ముందు మన మహమూద్ అలీ సాబు, మన మాజీ మంత్రి, ఆరోగ్యం బాగలేదు, హాస్పిటల్లో ఉన్నాడు అంటే పోయి నాంపల్లిలో ఒక హాస్పిటల్ ఉంటే పోయి హాస్పిటల్ నేను పలకరించి కిందికి వస్తున్నా. ఒక ముస్లిం లేడీ, ఒక పెద్ద మనిషి వచ్చి నా చేయి పట్టుకుంది. బిడ్డ ఆగాగు అంటే ఏందమ్మా అంటే మందిలో వచ్చింది, అడ్డం పడ్డది. ఆగు, నువ్వు అక్కడ ఆగు అనే. ఏమమ్మా అంటే ఏం లేదు, కేసీఆర్ గారికి ఒక మాట చెప్పు. కేసీఆర్ ఉన్నప్పుడు నా పేరు ఫలక్నుమాలో ఉంటా, నా పేరు నూర్ ఫాతిమా. కేసీఆర్ అన్నకు చెప్పు, అన్న ఉన్నప్పుడు మా ఇంట్లో కరెంటు పోకపోయేది, ఈ దరిద్రులు వచ్చినాక రోజుకి 8 సార్లు పోతున్నది, జల్దీ రమ్మను కేసీఆర్ను అన్నది. అంటే ఎట్లమ్మా, ఏం చేస్తాము, ఒక ఓటుకు, తప్పు ఓటుకు మరి శిక్ష 5 ఏళ్ళు కదా, ఏం చేయాలి నేను అని నేనంటే, ఏదన్నా ఉపాయం చూడు బిడ్డ, ఏదన్నా చూడరాదు మీరు అందరు కలిసి అంటున్నది. ఉపాయం ఏం లేదు, ఉపాయం ఒకటే. ఏ 10 మంది సన్నాసులైతే మన పార్టీ నుంచి పోయినరో ఆ 10 మంది సన్నాసులకు రేపటి రోజున ఉప ఎన్నికల్లో గద్వాలతో సహా కర్రు గాల్చి వాత పెట్టడమే ఉపాయం తప్ప వేరేం లేదు. మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నా, వీళ్ళు వాళ్ళు అని కాదు, మీ ఎమ్మెల్యే పేరు తీసుకునే అక్కర కూడా లేదు. ఎందుకంటే కుండ పగిలితే పగిలింది కానీ కుక్క బుద్ధి తెలిసింది అని ఎవడు మనోడో ఎవడు దుర్మార్గంగా మనతో నుండి వెన్నుపోటు పొడిచేటోడో మనకు అర్థమైంది ఇవాళ. కాబట్టి అట్లాంటి వాళ్ళ పేర్లు తీసుకొని నిజంగా గత 18 నెలల పరిపాలన చూస్తే మనందరికీ ఒక విషయం స్పష్టంగా అర్థమైంది, రాష్ట్రంలోని ప్రజలకు కూడా స్పష్టంగా అర్థమైనది. ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం ఏదన్నా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అభయహస్తం అనే మేనిఫెస్టో. 420 హామీలు ఇచ్చి ఎవరికి ఏది కావాలంటే అది చేస్తామని చెప్పి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ఆకాశంలో ఉన్న స్వర్గాన్ని కూడా మీ కాడికి తీసుకొస్తాం, మీ ఇంటి ముంగట పెడతామని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పి జూటా మాటలు చెప్పి ఈ శతాబ్దపు అతిపెద్ద మోసాన్ని రాహుల్ గాంధీ వచ్చి, సోనియా గాంధీ వచ్చి, మల్లికార్జున్ ఖార్గే గారు వచ్చి, ప్రియాంక గాంధీ వచ్చి, సిద్ధరామయ్య వచ్చి, ఒకరు కాదు పెద్ద వాళ్ళందరూ వచ్చి రకరకాల డిక్లరేషన్లు, రకరకాల మాటలు, ఎన్ని పచ్చి అబద్ధాలు చెప్పి వాళ్ళ ప్రజలను మోసం చేసినారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ నిజంగా కూడా చెప్తున్నాను, నేను కొంత బాధతో, కొంత మరి అసంతృప్తితో కూడా చెప్తా ఉన్నా ఈ మాట. అంతా బాగా నడుస్తున్న టైంలో 10 ఏళ్ళు తెలంగాణకు బలమైన పునాది పడి ముందుకు పోతున్న టైంలో ఆ మధ్యలో నేను చిన్నగా ఉన్నప్పుడు సినిమా వచ్చింది, మోసగాళ్లకు మోసగాడని, యాదుకుందా? ఎందుకంటున్నా అంటే నేను అనుకున్న చూసి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తున్నాడు కదా, ప్రజలు మోసం చేయాలనే కోరుకుంటారు, మోసపోవాలనే కోరుకుంటారు, మోసగాళ్ళనే నమ్ముతారు అని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తున్నాడు కదా. నమ్మరేమో అనుకున్నా. కాంగ్రెస్ పార్టీకి 55 ఏళ్ళ అవకాశం ఇచ్చినా కనీసం మంచినీళ్ళు ఇవ్వలేదు, కనీసం కడుపు నిండా బువ్వ పెట్టలేదు. అట్లాంటి దిక్కుమాలిన పార్టీని ఎవరన్నా నమ్ముతారా అనుకున్నా. కానీ మనోళ్ళు ఏ కారణం చేతనో కానీ, అంటే మీరు గద్వాలోళ్ళు కాదు, పాలమూరులో మిగతా నియోజకవర్గాల్లో మాత్రం నమ్మినరు,
నమ్మి బొక్కబొరలో పడ్డారు. ఈరోజు బాధపడుతున్నారు. ఇవాళ ఒక దగ్గర కాదు, ఎక్కడ పోయినా చెప్తున్నారు. ఎక్కడ పోయినా ఆపి పట్టి పట్టి మరీ అడుగుతున్నారు, అన్నా ఎన్ని రోజులు చూడాలన్నా ఈ దరిద్రాన్ని, ఏదన్నా చూడరాదా ఉపాయం అంటున్నారు. ఇది వాస్తవం, నేను చెప్పేది. మీ దగ్గర కూడా అంటూ ఉంటారు. ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు పరిశీలించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. రాజీవ వికాసం సంబంధించిన దరఖాస్తులు ఆయా బ్యాంకుల నుంచి వెరిఫికేషన్లు చేయించాలన్నారు. భూగర్భ జలాల పెంపుకు ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతలు కాంపౌండ్లను చేపట్టాలని ఆదేశించారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, 2 పడక గదుల ఇళ్ల మంజూరు, రైతు భరోసా, పింఛన్లు తదితర అంశాలపై 86 అర్జీలు అందాయి. సందర్భంగా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి ఆయా శాఖల అధికారులు సాధ్యాల మేరకు సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న 409 అర్జీలపై సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపడుతూ దరఖాస్తుదారునికి రాతపూర్వకంగా సమాచారం అందించాలని తెలిపారు. రాజీవ వికాసం పథకానికి సంబంధించిన దరఖాస్తులు ఆయా బ్యాంకుల నుండి వెరిఫికేషన్ చేయించాలన్నారు. సంబంధిత ఎంపీడీఓలు మానిటరింగ్ చేయాలని తెలిపారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు మార్కౌట్ త్వరగా ఇవ్వాలని చెప్పారు. ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసే విధంగా లబ్ధిదారులను ప్రోత్సహించాలని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో లక్ష్యానికి అనుగుణంగా ఇండ్ల మంజూరు చేపట్టాలన్నారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రనాయక్, పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలోని 48 ప్రభుత్వ శాఖల్లో ఉన్న అద్దె వాహనాలకు బిల్లులు చెల్లించాలని కోరుతూ తెలంగాణ 4-వీలర్ డ్రైవర్స్ మరియు హెవీ వెహికల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. 15 ఏళ్లుగా అద్దెలు చెల్లించకపోవడంతో తమ కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. తెలంగాణ 4-వీలర్ డ్రైవర్ అసోసియేషన్ ద్వారా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా డ్రైవర్ సోదరులందరూ హైర్ వెహికల్ నడుపుకొని జీవనం సాగిస్తున్నారు. అందులో భాగంగా వాళ్ళు మధ్యాహ్నం భోజనానికి సొంత వెహికల్ కార్లలోనే భోజనం చేస్తున్నారు. కాబట్టి దానికోసం మేము ఒక గదిని ఇవ్వమని కలెక్టర్ గారిని అడగడం జరిగింది. దానికి సార్ గారు స్పందించి మాకు ఒక గదిని కేటాయిస్తాం తొందరలే అని చెప్పింది. అలాగే ఈ హైర్ వెహికల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు కొంతమంది సొంత వాహనాలను నడుపుకొని బినామీ పేర్ల కొన్ని బిల్లులు కాజేసి ప్రభుత్వానికి ఆదాయానికి నల్లిగొడుతుంది. కాబట్టి నిరుద్యోగులకు ఆ అవకాశం కల్పించాలని కలెక్టర్ గారికి కోరడం జరిగింది. దానికి సార్ కూడా స్పందించి తక్షణమే చర్య తీసుకుంటానని చెప్పడం జరిగింది. దాని తరఫున మా తెలంగాణ 4-వీలర్ డ్రైవర్ అసోసియేషన్ కామారెడ్డి తరఫున కలెక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే సొంత వాహనాలను తీసేసి నిరుద్యోగులకు అవకాశం కల్పించామని కలెక్టర్ గారిని, జీవనోపాధిని కల్పించామని కలెక్టర్ తరఫు కోరినాం. దానికి సార్ గారు స్పందించింది. అందుకు తెలంగాణ 4-వీలర్ డ్రైవర్ అసోసియేషన్ ద్వారా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తలసేమియా చిన్నారుల కోసం దేశంలోని అత్యధిక యూనిట్ల రక్తాన్ని సేకరించిన రికార్డు కామారెడ్డి జిల్లాకే దక్కిందని ఐవీఎఫ్ సేవాదళ ప్రతినిధులు తెలిపారు. 2 సంవత్సరాల వ్యవధిలోనే 3000 యూనిట్ల రక్తం సేకరించడం జరిగిందన్నారు. ఉమ్మడి జిల్లాలో 250 మంది చిన్నారులు తలసేమియాతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, లయన్స్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతమైంది.
సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ దేశంలోని తలసేమియా వ్యాధి చిన్నారుల కోసం 2 సంవత్సరాల వ్యవధిలోనే అత్యధికంగా 3,000 యూనిట్ల రక్తాన్ని సేకరించిన ఘనత కామారెడ్డి రక్తదాతల సమూహం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్కి దక్కిందన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 250 మంది చిన్నారులు తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారని చెప్పారు. వారికి జీవితాంతం 15 రోజులకోసారి 1 యూనిట్ రక్తం అవసరం ఉంటుందన్నారు. వారి ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. నిస్వార్థ సేవకులు రక్తదాతలు, రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవని చెప్పారు. మరి 15 రోజులకు 1 యూనిట్ రక్తం అనేది జీవితాంతం అవసరం ఉంటుంది. మరి అలాంటి చిన్నారుల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేద్దామని అడగడంతో స్పందించినటువంటి ఆదిత్య గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ నిర్వాహకులు, లయన్స్ క్లబ్ ఆఫ్ వివేకానంద అధ్యక్షులు చిలువేరు మారుతి గారు ముందుకు రావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, కామారెడ్డి బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఎవరో ఒకరు మానవతా దృక్పథంతో ముందుకు రావాలి. ఎవరికో ఏమైతే నాకేమవసరమో, నా కుటుంబంలో ఎవరికైతే ఇబ్బంది లేదు కదా, నా కుటుంబంలో ఎవరికి రక్తం అయితే అవసరం లేదనే భావన సమాజంలో ఉంటుంది. మరి వారి కుటుంబాల్లో అవసరం ఉన్నప్పుడు మరి ఎవరు ముందుకు వస్తారు? మనం ఎవరికైనా నిస్వార్థంగా సహాయం చేస్తేనే భగవంతుడు మన కుటుంబంలో ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు సహాయం చేస్తారు తప్ప ఎవరికి ఏమైతే నాకేం సంబంధం లేదనే భావన సమాజంలో తొలగిపోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కామారెడ్డి జిల్లాలో దేశంలోనే అత్యధికంగా 2 సంవత్సరాల కాలంలో 3,000 యూనిట్ల రక్తాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి తలసేమియా వ్యాధి చిన్నారులకు అందజేయడం జరిగిందనంటే ఎంత మానవతా దృక్పథం నేటి సమాజంలో ఉండడానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం అనేటువంటిది మరొకటి లేదు. ఈరోజు కామారెడ్డి జిల్లా దేశంలోనే ఆదర్శం ఈరోజు. ఎందుకంటే ఇన్ని వేల యూనిట్ల రక్తం అనేది సేకరించడము 1 కోటి జనాభా ఉన్నటువంటి హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతంలో కూడా సాధ్యం కాదు. అతి చిన్న పట్టణం, 1,00,000 జనాభా ఉన్న కామారెడ్డి 3,000 యూనిట్ల రక్తం సేకరించారంటే కామారెడ్డి రక్తదాతలకు ఈ సమాజం పట్ల ఉన్నటువంటి సేవా దృక్పథానికి, నిస్వార్థతకు మారుపేరుగా కనబడుతుంది. ఇలాంటి రక్తదాన శిబిరాలను భవిష్యత్తులో మరిన్ని కూడా నిర్వహించి తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారుల ప్రాణాలను కాపాడడానికి కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తారు. ఉమ్మడి జిల్లాలో కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ధాన్యం సేకరణ పూర్తయ్యే దశకు చేరుకోగా అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దవుతోంది. ధాన్యం కొనుగోలులో జాప్యం నెలకొనడంతో వడ్లకు మొలకలు వస్తున్నాయి. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అల్పపీడనం కారణంగా గత 3 రోజులుగా కురిసిన వర్షాలకు ధాన్యం తడిసిపోయి మొలకలు వచ్చాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. పలు ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా వర్షం కురవడంతో ఎండ తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలకు కాస్త ఊరట లభించింది. అదే సమయంలో వర్షానికి చేతికొచ్చిన పంట తడిచిపోవడంతో పలు చోట్ల అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో
మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్. ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రామన్స్ కోచింగ్ సెంటర్ లో శిక్షణ తీసుకున్న విద్యార్థులు టీజీఆర్జేసీ పాలిసెట్లో ఉత్తమ ప్రతిభ కనబర్చారు. టీజీఆర్జేసీలో పట్టణం చెందిన 10వ తరగతి విద్యార్థిని మాణిక్యాలయ రాష్ట్ర స్థాయిలో 73వ ర్యాంకు సాధించింది. అలాగే శనివారం వెలువడ్డ పాలిసెట్ పరీక్షా ఫలితాల్లో లింగం నిర్వేష్ కుమార్ రాష్ట్ర స్థాయిలో 210వ ర్యాంక్, ముదాం నవితేజ్ 225వ ర్యాంక్ సాధించారు. మాణిక్యాలయ రాష్ట్ర స్థాయిలో 621 ర్యాంకు సాధించింది. దీంతో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. తండ్రిని హత్య చేసిన ఘటనలో కుమారుడు దేవసత్ ప్రకాష్ ను సోమవారం అదుపులోకి తీసుకుని రిమాండ్ తరలించినట్లు ఎల్ఐడిసి రవీంద్ర నాయక్ తెలిపారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. 2 రోజుల క్రితం లింగంపేట మండలంలోని అయ్యపల్లి తాండాలో గుడ్డలతో ప్రకాష్ తండ్రిని హత్య చేసినట్లు చెప్పారు. అయ్యపల్లి తాండాకు చెందిన దేవసత్ ఫకీరాకు పంగితో వివాహం జరిగినట్లు తెలిపారు. ఫకీరా భార్య పిల్లలు ఉండగానే 2వ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనట్లు తెలిపారు. తండ్రి 2వ వివాహం చేసుకుంటానడంతో కుమారుడు ప్రకాష్ కుపద్రికుడి పక్కనే ఉన్న గొడవలతో తండ్రి మెడ వెనుక భాగంలో నరకడంతో మృతి చెందినట్లు చెప్పారు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్ తరలించినట్లు పేర్కొన్నారు. ఈరోజు క్రైమ్ నంబర్ 83 ఆఫ్ 2025 మర్డర్ కేసులోని లింగంపేట్ పోలీస్ స్టేషన్లో నమోదైన మర్డర్ కేసులో దేవ్సోత్ ప్రకాష్ తండ్రి పేరు ఫకీరా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇటు కేసు నిందితుడు 2 రోజుల క్రితము తండ్రిని రాత్రి సమయంలో చంపడం జరిగింది. ఇంట్లో తల్లి మరియు ఆయి ఉండగా కూడా ఇతను తండ్రి పైన అటాక్ చేశాడు. ఈ అటాక్కి ముఖ్య కారణం ఏంటంటే ఫకీరా కొన్ని రోజుల నుంచి తనకు 2వ పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఇంట్లో ప్రపోజల్ పెడితే దానికి ఇష్టం లేని కొడుకు అతని మీద కక్ష కట్టుకొని గొడ్డలతో తల వెనుక భాగంలో కొట్టి ఇంజూరీ చేసి చంపడం జరిగింది. దీంట్లో అక్యూజ్ని ఈరోజు అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి అతను ఏదైతే గొడ్డలు యూజ్ చేశాడో అఫెన్స్ చేయడానికి దాన్ని కూడా రికవర్ చేయడం జరుగుతుంది. అతన్ని రిమాండ్ పంపించి ఫర్దర్ యాక్షన్ కోసం జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయడం. జాన్కంపేట గ్రామంలో మల్లన్న పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అందంగా అలంకరించిన బోనాలతో మహిళలు ఊరేగింపుగా తరలి వెళ్లి మల్లన్న స్వామికి నివేదించారు. పాడి పంటలతో అందరూ చల్లగా ఉండాలని స్వామివారిని వేడుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో ఆదివారం యాదవ సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ వైభవం నిర్వహించారు. మహిళలు బోనాలతో ఊరేగింపుగా మల్లన్న స్వామి ఆలయానికి తరలి వెళ్లారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సోమవారం మల్లన్న స్వామి కళ్యాణం, అగ్నిగుండం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని సంఘం సభ్యులు తెలిపారు. అలాగే మంగళవారం ఎల్లమ్మ పండుగ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
విద్యుత్ అఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బెక్కనూరు గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. మృతి చెందిన వ్యక్తిని దోమకొండ లింగంగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వాటర్ ట్యాంక్ శుభ్రం చేస్తూ విద్యుత్ షాక్తో ఓ టెండర్ మృతి చెందాడు. ఈ ఘటన బెక్కనూరు సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం బెక్కనూరు సాంఘిక సంక్షేమ పాఠశాల వసతి గృహంలో దోమకొండకు చెందిన 30 సంవత్సరాల లింగం, మోర్తాడ్ మండలం డొంకల్ గ్రామానికి చెందిన ఆరోజ్ కుమార్లు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. సోమవారం ఇద్దరు పాఠశాలలో వాటర్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా ట్యాంకు పైన ఉన్న విద్యుత్ వైర్లు తగలడంతో లింగం మృతి చెందాడు. ఆరోజ్ కుమార్ కు గాయాలవగా అతనిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.